నమస్తే నేను మీ హరిత మనీని ఫాస్ట్ గా అట్రాక్ట్ చేయాలంటే ఒక సీక్రెట్ ఉంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. తొందరగా చెప్పేసేయండి, మనీ అట్రాక్షన్ కోసం ఒక సీక్రెట్ ఉంది అంటున్నారు, ఏంటది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చేసినటువంటి ఒక పుస్తకం ఏంటో తెలుసా అండి? సీక్రెట్ బుక్ బై రొండా బార్. సో ఆ బుక్ చదివిన తర్వాత ఎంతో మందిలో గ్రేట్ రిజల్ట్స్ వచ్చాయి మేడం. అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. అంటే థియరీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రాక్టికాలిటీ మన ప్రాక్టీసెస్లో ఉంటాయి మేడం. బట్ థియరీలో కొన్ని పుస్తకాలు, నేను చదివిన పుస్తకాలు ఆ పుస్తకాల్లో నుంచి చదివిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ను నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందులో లాస్ట్ వరకు చూస్తే మెయిన్ సీక్రెట్ అనేది లాస్ట్లో చెప్తాను మేడం. బట్ లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. అండ్ ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో మనీ మనీ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే సీక్రెట్ ఏంటంటే సీక్రెట్ బుక్లోని సీక్రెట్ మేడం. ద సీక్రెట్ బుక్లో ఉన్నది ఏంటంటే సీక్రెట్ అనేది రొండా బార్ అనేది ఆథర్ రాసింది మేడం. ఆస్ట్రేలియన్ రచయిత. తన నిజ జీవితంలో లాట్ ఆఫ్ ఇష్యూస్, మనీ ఇష్యూస్ ఫేస్ చేసి తన కూతురు ఎప్పుడైతే ఒక బుక్ ఇవ్వడం జరిగిందో, ఓకే, ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనే ఒక పుస్తకాన్ని వాళ్ళ కూతురు ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత తన జీవితాన్ని తను మార్చుకొని ఇలా ఎందుకు నేను సక్సెస్ అయ్యాను, ఎందుకు ఫెయిల్ అవుతుంటారు, సక్సెస్ అయిన పీపుల్స్ యొక్క జీవిత లైఫ్ స్టోరీస్ తీసుకుని ఒక బుక్గా రాసింది. ఆ బుక్ పేరే ద సీక్రెట్. అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ నేను చెప్తాను. బట్ మెయిన్ ప్రాక్టికల్స్ మొత్తం ప్రాక్టీస్లో ఉంటాయి. బట్ కొంచెం థియరీ అనేది నేను ఇస్తాను మేడం. ఓకే, ఫస్ట్ చూసినట్టయితే ద సీక్రెట్ ఎవరైతే ఫాలో అవుతారో దీనిలో చాలా ఈజీగా ఫాస్ట్గా మనీని ఆకర్షించవచ్చు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ మేడం. అంటే ఒకే రకమైన పరస్పరం ఆకర్షించుకుంటాయి. సపోజ్ నీ దగ్గర మనీ ఉంది అని నేను భావిస్తే నాకు మనీ వస్తుంది. నా దగ్గర మనీ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే ఎవరు కూడా సపోర్ట్ చేయరు. సో నువ్వు ఎట్లయితే భావిస్తూ ఉంటావో ఆ విధంగానే నువ్వు తయారవుతుంటావు. అంటే నువ్వు లైక్ అట్రాక్ట్స్కి యద్భావం తద్భవతి. ముందుగా నీకు మనీ కావాలంటే ఆ మనీ వచ్చినట్టుగా భావించాలి. అండ్ నెక్స్ట్ యూ అట్రాక్ట్ వాట్ యు థింక్ అండ్ ఫీల్. చాలా మంది ఏంటంటే ఓన్లీ థింక్ అనుకుంటారు, లేదు ఫీల్ అవుతూ ఉండాలంటే మనం ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని మనం ఫీల్ అవుతూ ఉండాలి. దాంతోపాటు మన ఆలోచనలు, భావాలు అదే మన జీవితంలోకి వస్తాయి. అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, నువ్వు ఏదైతే ఫీల్ అవుతావో అవే మన లైఫ్లోకి ఎంటర్ అవుతుంటాయి. ఇంకొక స్టైల్లో కనుక మనం చూసినట్టయితే థాట్స్ బికమ్ థింగ్స్ అండి. అంటే ప్రతిదీ కూడా 2 సార్లు సృష్టించబడి, ఈ స్టూడియో ఉంది, ఈ చైర్ ఉంది, నేనున్నాను. యాక్చువల్గా ఇక్కడికి రావాలని నేను ముందు అనుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను మేడం. సో ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. అయితే థాట్స్ ఆర్ ఎనర్జీ వేవ్స్ సెంట్ టు ద యూనివర్స్. మనం ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను మేడం. ఓకే, ఒక 5 నిమిషాలతో ప్రశాంతంగా కూర్చున్నాను. ఏదో ఆలోచన అయితే వస్తాయి కదా, మైండ్ అసలు ఖాళీ ఉండదు కదా, ఏదో ఆలోచన వస్తుంది కదా. ఒకవేళ పాజిటివ్ ఆలోచన వస్తే మంచిదే మేడం. ఎందుకంటే పాజిటివ్ సిగ్నల్స్ యూనివర్స్కు పంపించబడతాయి. అండ్ ఫోకస్ డిసైడ్స్ రియాలిటీ. నీ ఫోకస్ కనుక మనీపై పెడితే మనీని ఆకర్షిస్తాం. ఫోకస్ కనుక డెప్త్ పై పెడితే డెప్త్ వస్తుంది. చాలా మందికి అప్పులు ఎందుకు ఎక్కువైతే చెప్పడం మేడం, వారు ఎంతసేపు నాకు అప్పులున్నాయి ఇంకో అప్పు, మొత్తం కూడా ఫోకస్ అంతా దానిపైన. అలా కాకుండా నీకున్న టాలెంట్, నీకు డబ్బు సంపాదించడంపై పెట్టు. నీ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ని ఎక్కువ ఇస్తూ ఉండు, అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. అండ్ ఆలోచనలు విశ్వానికి తరంగాలా వెళ్తాయి. దృష్టి పెట్టినది వాస్తవం అవుతుంది. అంటే ఫోకస్ పెడితేనే అది రియాలిటీ వస్తుంది. అందుకోసం విశ్వం విజయ్ ఇప్పుడు 2.4 అంటున్నారు అందరు కూడా. ఈ 2.4లో ప్రతి పాయింట్ని బుల్లెట్ పాయింట్స్. అంటే ఇంతవరకు నేను కొన్ని వేల పుస్తకాలు చదివాను మేడం. ఆ పుస్తకాల సారాంశాన్ని అన్నిటిని తీసుకొచ్చి ఒక బుల్లెట్ పాయింట్స్ ఈజీగా ఎలా అర్థం చేసుకోవచ్చో క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం ప్రాక్టీస్ క్లాసెస్ ఉన్నాయి. థియరీ మాత్రం కంప్లీట్గా ఫ్రీగా ఇద్దామని చూస్తున్నాను. అంటే నేను చదివిన జ్ఞానం, పుస్తకాల్లో జ్ఞానం అంతటినీ థియరిటికల్గా ఇస్తాను, బట్ ప్రాక్టికల్గా మాత్రం ప్రాక్టీస్ నేను చేపిస్తూ ఇంకా బెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తాను. అయితే ఇంకొకటి మనం చూసినట్టయితే థాట్స్ బికమ్ థింగ్స్ తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్లో మనం ఇంకోటి చూసినట్టయితే ఆస్క్, బిలీవ్, రిసీవ్. సీక్రెట్ బుక్లో ఏముంటుందంటే మేడం, అడగండి, నమ్మండి, పొందండి ఉంటుంది. బట్ మన క్లాస్లో ఇంకో గ్రాటిట్యూడ్ కూడా యాడ్ చేసాం. బట్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. నీకు ఏదైనా కావాలంటే ఏమైనా క్లారిటీగా అడగాలి. మీకు టీ అడిగితే ఏమన్నా టీనే అడగాలి, కాఫీ అంటే కాఫీని అడగాలి కదా. ఏది కావాలనిపిస్తే అడగండి. క్లారిటీగా అడగాలి. యూనివర్స్కు ప్రాపర్ సిగ్నల్స్ వెళ్ళాలి. అండ్ అడిగేటప్పుడు కూడా ప్రాపర్గా మీకు ఏది కావాలో మనసులో ఆ పిక్చర్ని ఊహించుకుంటూ అడగాలి. అంటే దాని గురించే అడగడం అంటే ఏంటంటే నాకు ఏది కావాలో అది మనసు తలుచుకోవడం, అది అడగడం. యూనివర్స్కు సిగ్నల్స్ రూపంలో పోతుంది. బిలీవ్, ట్రస్ట్, ఇట్ విల్ కమ్. నువ్వు నమ్మాలి. అది వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో డౌట్ ఉంటే రాదు. నమ్మినప్పుడే అది మన జీవితంలోకి వస్తుంది. అండ్ రిసీవ్, ఫీల్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్ అన్న. చాలా మందికి ఎందుకు డిజాస్టర్ రావంటే రిసీవ్ మోడ్లో ఉండరు. అంటే నాది ఇంకా రాలే కదా, ఎప్పుడు వస్తుంటారు. బట్ మన మైండ్లో ఆల్రెడీ పొందాము అన్న ఫీలింగ్ ఉండాలి. స్ట్రాంగ్గా ఉందనుకోండి, స్ట్రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. అసలు లేదనుకోండి, రానే రావు. అంటే అడగండి, నమ్మండి, స్వీకరించండి. ఇంకో స్లైడ్లో మనం చూసినట్టయితే గ్రాటిట్యూడ్ అని చాలా మంది మిస్ అవుతుందంటే కృతజ్ఞత చూపించారు మేడం.
లైఫ్లో కృతజ్ఞత లేకపోతే లైఫే లేదు. ఎందుకంటే కృతజ్ఞత ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది మేడం. ఆనందం ఉంటే జీవితం హ్యాపీగా అంటే అన్నీ ఆకర్షించబడుతుంటాయి. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్, వాట్ ఈస్ కమింగ్. గ్రాటిట్యూడ్ అట్రాక్ట్స్ మోర్ అబాండెన్స్. చాలామంది ఏంటంటే గ్రాటిట్యూడ్ గ్రాంటెడ్, నాకు వచ్చింది కదా తీసుకుంటాం. ఒక జాబ్ వస్తుంది, రాదా, అందరికీ రాదా, వస్తుంది కదా, కానీ అది కూడా రాని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ అది వాళ్ళకు ఉండదు. చాలా మందికి ఏంటంటే మనీ లేదు, అసలు షెల్టర్ లేకుండానే ప్రపంచంలో చాలా మంది బయట పడుకుంటున్నారు నైట్. చలికి చలి పెడుతూ అండ్ వర్షానికి తడుస్తూ ఎంతో మంది ఉన్నారు. బట్ వాళ్ళంతా పోలిస్తే మనం లక్కీ కదా, కానీ వారికి అది ఆలోచించారు. నా దగ్గర ఇది లేదంటారు, కానీ ఉన్నదాన్ని అలా ఉన్న వారికి మనీ రాదు మేడం. దే ఆర్ నాట్ కమింగ్ మనీ. సో నేను చెప్తాను, ఫస్ట్ నీ దగ్గర ఏది ఉందో బీ హ్యాపీ అబౌట్ దట్ వన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం చూసినట్టయితే నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తే విజులేషన్. చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే విజులేషన్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ప్రాపర్ కరెక్ట్ వేరే ఉండదు మేడం. 5 సెన్సెస్ ఇన్వాల్వ్ కావాలి మేడం. ఆ 5 సెన్స్లో ఎమోషన్ యాడ్ అవ్వాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఒక ఫీలింగ్ ఉండాలి, అప్పుడు రిజల్ట్స్ వస్తుంటాయి. ఇమాజిన్ యూ డిజైర్ క్లియర్లీ, ఫీల్ ద జాయ్ ఆఫ్ ఆల్రెడీ హ్యావింగ్ ఇట్. లక్ష్యాన్ని ఊహించండి, ముందుగానే ఆనందాన్ని ఫీల్ అవ్వాలి మేడం. సో దానివల్ల ఇంకా క్లారిటీ మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా విజులేషన్ చేసుకోవాలని. ఇంకొక స్లైడ్లో చూసినట్టయితే పాజిటివ్ ఫీలింగ్స్ కలిగి ఉండాలి. అంటే లవ్, జాయ్, ఫెయిత్ కనుక ఉంటే పాజిటివ్స్ వస్తాయి. ప్రేమ, ఆనందం, నమ్మకం, ఉన్నత శక్తి కావాల్సినవి ఆకర్షిస్తాయి. డౌట్ఫుల్గా ఉన్నారనుకోండి, మనకు రిజల్ట్స్ రావు. మనకు రిజల్ట్స్ రావాలంటే మీరు ఎప్పుడు ఇదే చెప్తుంటారు, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి, కృతజ్ఞత భావాన్ని చూపించండి, జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. అవును మేడం, అవును. ఇంకొకటి స్లైడ్లో మనం చూసినట్టయితే అవాయిడ్ నెగిటివ్ థింకింగ్. ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో నెగిటివ్ థింకింగ్ అవాయిడ్ చేసుకోవాలి. ఫియరు, డౌటు, వర్రీ ఉన్నాయి అనుకోండి, మనకి ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అట్రాక్ట్ వాట్ యూ డోంట్ వాంట్. నీలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే నెగిటివిటీ వస్తుంది, పాజిటివ్ ఉంటే పాజిటివిటీ. ఇవన్నీ వెళ్ళిపోవాలి. భయము, అనుమానము, ప్రతికూల శక్తి, కోరనివి కూడా మనకు వస్తుంటాయి. అంటే మనకు ఏదైతే వద్దో అదే మనకు వస్తాయి. ఇవి ఉంటే మన లోపల ఇవన్నీ ఎట్లా తీయాలని క్లిష్టంగా నేర్పిస్తాం మేడం. అందుకోసమే ప్రాక్టీస్. లాస్ట్ కనుక మనం చూసినట్టయితే మెయిన్ మెసేజ్ ఒకటే మేడం. అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ విత్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఒకటి లాస్ట్లో కనుక మన సీక్రెట్ బుక్ ద్వారా నేర్చుకునేది ఏంటంటే, మీ ఆలోచన ప్లస్ భావాల ద్వారా మీ వాస్తవాన్ని మీరు సృష్టిస్తారు. నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ హ్యాపీ ఫీలింగ్తో నేను ముందుకెళ్తూ ఉంటే నాకు డబ్బులు వస్తాయి. నేను భయంగా బాధపడుకుంటే నాకు ఉన్నాయి పోతాయి. ఫస్ట్ నాకేం కావాలంటే మనీ కావాలంటే ఏముండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీ ఫీలింగ్ ఉండాలి, పాజిటివ్ థాట్స్ కలిగి ఉండాలి. సో ఎవరైతే హ్యాపీ ఫీలింగ్స్ కలిగి ఉండి పాజిటివ్ థాట్స్ ఉంటారో అందరూ ఒకసారి మనీ ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది కొత్త న్యూ ప్రోగ్రామ్ 2.0 విశ్వం విజయ్ 2.0 ఎవరైనా అటెండ్ అవ్వచ్చా? ఎస్, ఎవరైనా అటెండ్ అవ్వచ్చండి ప్రోగ్రామ్కు. ఓకే, డబ్బును త్వరగా ఆకర్షించాలి, డబ్బు సంపాదించాలంటే మీ క్లాసెస్ అటెండ్ అవ్వమని చెప్తున్నారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక్క క్వశ్చన్ ఆన్సర్కే మేము 1 కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అత్యల్పమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం. ఓకే, మీ టైం. ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.